యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై శ్రీనివాసన్ గురుజీ హృదయపూర్వకమైన నమస్కారాలు. మీ అందరికీ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. గురు బ్రహ్మ గురు విష్ణు గురర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. జై సిద్ధి వినాయక, జై శరభేశ్వర, జై మహాకాళి, జై మహావతార్ బాబా, జై కాద్రి లక్ష్మీ నృసింహ, జై శ్రీకృష్ణ, జై హనుమాన్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ బాగున్నారా? ప్రేక్షకులారా, మిత్రులారా, బంధువులారా, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఏమంటే 6/15/24 అంటే 6వ నంబర్లో పుట్టిన వారికి 2026 ఆంగ్ల సంవత్సరం ఇంగ్లీష్ న్యూ ఇయర్ ఎలా ఉంటుంది అనే గురించి మాట్లాడబోతున్నాం. వెంటనే మీరందరూ జై శ్రీనివాసన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మా అన్ని వీడియోని లైక్ చేయండి, మరియు తప్పకుండా కమెంట్ చేయండి అని చెప్తూ వీడియోలోకి వెళ్తామా? రండి. సో 2026 ఆంగ్ల సంవత్సరం 2, 2, 4, 4, 6, 10. 10 అంటే 1 సూర్యుడు వచ్చి ఫైర్ బాల్, అగ్ని. శుక్రుడు వచ్చి కాస్త కోల్డ్ ప్లానెటే, దానివల్లే శుక్రుడు వచ్చి జలతత్వం అనే మీనరాశిలో ఉచ్చంగా ఉంటాడు. సో దానివల్ల ఈ శుక్రుడు సూర్యుడు కోల్డ్ అండ్ హాట్ అనేది కాబట్టి పక్కలో వస్తే ఏదైనా ఒక డ్యామేజ్ జరుగుతుంది అనే దానివల్లే సూర్యుడు శుక్రుడు అంటే కాంబినేషన్ ఉండేటప్పుడు కాస్త ప్రాబ్లం అవుతుంది అని జ్యోతిష శాస్త్రంలో చెప్తారు. అదే మాదిరిగా న్యూమరాలజికల్లీ కూడా మనం చూసామంటే 6/15/24 బార్న్ అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, 1/10/1928 పుట్టిన అబ్బాయిని అమ్మాయిని మ్యారేజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఒక 70 to 80% విడిపోయే ఛాన్సెస్, డివోర్సు, ఏది కావాలన్నా మిస్అండర్స్టాండింగ్ అయ్యి దూరం అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏదో ఒక 20-25% ఉంటారు కొందరు అదృష్టవంతులని చెప్తాం కదా, వాళ్ళు గడిపేస్తారు లైఫ్ని. ఇక 75% ప్రాబ్లమేటికే ఉంటుంది. దానివల్ల మేము 6 బార్న్కి ఎప్పుడు 1 బార్న్ని సజెస్ట్ చేయము. వాళ్ళని మ్యారేజ్ చేసుకోవద్దండి అనే చెప్తాము. 1 బార్న్కి 6 బార్న్, 6 బార్న్కి 1 బార్న్ ఆపోజిట్ అని చెప్పేస్తాం. ఇది న్యూమరాలజికల్గా ఉంది. సో మేము కూడాను దగ్గర 1 మిలియన్ హారోస్కోప్స్, 1 మిలియన్ డేట్ ఆఫ్ బర్త్ అంతా చూసి ఈ డిక్లరేషన్కి వచ్చేసినాం. ఇట్స్ ఎ కన్విక్షన్. వాళ్ళు జాతకం ప్రకారంగా బాగున్నాను, విడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. 25% చెప్పినాను కదా, వాళ్ళు ఉండే వాళ్ళకి మనం ఏం చేయలేము. మంచిది ఉన్ని టచ్ వుడ్. సో అయితే కూడా 2026 వీళ్ళకి ఒక 40% నెగిటివ్ ఇస్తుంది. 2026లో 6 ఉంది కాబట్టి 60% వీళ్ళకి బాగుంటుంది. 60% ఈజ్ ఆల్సో ఫస్ట్ క్లాస్. బట్ అయితే కూడాను 40% నెగిటివ్ ఉంది కదా, దాన్ని సరి చేసుకునేకి నేను ఏమని కొన్ని లక్కీ టిప్స్ తర్వాత చెప్తా. ఫస్ట్ పాజిటివ్ విషయాలు ఏం చూస్తాం. 2026 వచ్చి ఎస్పెషలీ ఎడ్యుకేషన్ చేసే అందరికీ కూడాను మంచి గవర్నమెంట్ సీట్స్లో, స్పోర్ట్స్ యాక్టివిటీస్లో గవర్నమెంట్ అవార్డ్స్, రివార్డ్స్ అవన్నీ కూడా దొరికే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే 1వ నంబర్ అంటే గవర్నమెంట్, సూర్యుడు, ఇది ఉంది. ఇది ప్లస్ పాయింట్స్ యంగ్స్టర్స్కి, చదివే వాళ్ళకి. ఇంకా వర్కింగ్ కేటగిరీలో బిజినెస్ పీపుల్, గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్. ప్రైవేట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళకి, లోకల్లో వర్క్ చేసే వాళ్ళకన్నా అబ్రాడ్లో వర్క్ చేస్తూ ఉండే వాళ్ళకి ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. వాళ్ళకి ప్రమోషన్స్, అవార్డ్స్, రివార్డ్స్, అనుకున్న ట్రాన్స్ఫర్స్ దొరుకుతుంది. వీసా, వర్క్ పర్మిట్, ఎక్స్టెన్షన్ ఇవన్నీ ఉంటుంది. అదే మాదిరిగా గవర్నమెంట్ సెక్టర్ సూర్యుడు కదా, సో దానివల్ల ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ అనుకున్న మాదిరిగా కానిస్టేబుల్ టు కమిషనర్, కార్పొరేటర్ టు మినిస్టర్ జరుగుతుంది. బిజినెస్ పీపుల్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే బిజినెస్ పీపుల్ ఇండిపెండెంట్ వాళ్ళు. సో దానివల్ల వాళ్ళకి ఫ్రమ్ కాయగూరలు అమ్మేవాడి నుంచి బంగారు, వజ్రం అమ్మే వరకు బాగుంటారు. దాంట్లో ఎస్పెషలీ రియల్ ఎస్టేటు, కమిషన్స్, బ్రోకరేజు, మీడియేషన్స్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హోటల్ రిసార్ట్స్, ఓకే, కన్స్ట్రక్షన్స్, కాస్మెటిక్స్, కాస్ట్యూమ్స్, జ్యువెలరీస్, మెడిసిన్స్ ఇవన్నీ చేసేవాళ్ళకంతా చాలా బాగానే ఉంటుంది. బిజినెస్లో ఉండేవాళ్ళకి ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ అయిన విషయాలే. సో ప్రాపర్టీ కొనుగోలు చేయొచ్చు, ఇల్లు కట్టొచ్చు, ఇవన్నీ కూడాను పాజిటివ్ విషయాలే. సో ఇవన్నీ నెగటివ్ ఏమీ లేకుండా బాగానే పోతుంది. సో ఆల్మోస్ట్ 3 కేటగిరీ పీపుల్కు బాగుంటుంది. సో బిజినెస్ చెప్పాము, దాంట్లో ఎస్పెషలీ ఆర్టిస్ట్కి, యాక్టర్స్కి రెమ్యునరేషన్ ఎక్కువ రావచ్చు. 64 కళలకు అధిపతి, 64 ఆర్ట్స్ అంటాము, శుక్రుడే అధిపతి. దానివల్ల అది రైటింగ్లో కావచ్చు, కెమెరా కావచ్చు, ప్రొడక్షన్లో కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, సినిమా రిలేటెడ్ అన్ని విషయాల్లో కూడాను, సీరియల్స్, యాక్టింగ్, ఇవన్నీ దీంట్లో ఉండే వాళ్ళకంతాను మంచి రెమ్యునరేషన్ దొరికే ఛాన్సెస్ కూడా ఉంది. ఇవన్నీ పాజిటివ్.
ఆల్మోస్ట్ ఇన్ని పాజిటివ్ ఉండేటప్పుడు దీంట్లో మైనస్ ఏం పాయింట్ అంటే నార్మలీ యంగ్‌స్టర్స్‌కి ఈ పీయూసీ నుంచి గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసేవాళ్ళు వరకు చదువుతూ ఉండేటప్పుడే వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువయ్యి, ఎందుకంటే ఒకటో నంబర్ సూర్యుడు కదా! కాన్ఫిడెన్స్, కమాండింగ్ నేచర్ ఎక్కువుంటది. ప్రేమలో పడేది. అలవాట్లు ఏదో చెడ్డ అలవాట్లు డ్రింకింగ్, స్మోకింగ్ ఇవన్నీ లేదండి మన అబ్బాయికి చేసుకొనేసినాడు. ఏదో లేదండి ప్రేమలో పడింది అమ్మాయి, అబ్బాయి. ఇవన్నీ జరిగి మీకి చాలా వాళ్ళకి ప్రాబ్లమ్ కావచ్చు ఎడ్యుకేషన్‌కి. మీకు కూడాను ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. ఇదొక మైనస్ పాయింట్. దాని తర్వాత పెద్దలు అంతే. దగ్గర దగ్గర గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు అబ్బాయి, పీయూసీ చదువుతుంది అమ్మాయి. ఇంత ఏజ్ గ్రూప్‌లో మా ఇంటానొచ్చి ఏదో కొలీగ్‌తో పాటు ఏదో అఫైర్ అంట, లవ్ అంట, ఏదో ఒక బ కొలీగ్‌తో పాటు ఒక రిలేషన్‌షిప్ అంట. తర్వాత వెతికి ఎంక్వైరీ చేసి చూస్తే యెస్ అని వచ్చింది. తర్వాత వాళ్ళు కూడా లేదు ఇలా అంటారు. తర్వాత యెస్ అంటారు. ఇలా అంతా వచ్చిందనేసి ఫ్యామిలీలో ట్రబుల్. ఈ ప్రాబ్లము మీ హెల్త్ రిలేటెడ్‌కి కూడా ప్రాబ్లమ్ కావచ్చు. ఎందుకంటే నార్మల్‌గా బీపీ, షుగర్ అనేది కామన్‌గా 6, 15, 24 తేదీలో పుట్టిన వాళ్ళకుంటది. తర్వాత ఒక 60% పీపుల్‌కుంటది. 60% పీపుల్ ఈ డేట్‌లో పుట్టినవారు ఒక ఇడ్లీ, ఒక చపాతీ, ఒక సంగటి తింటే కూడాను లావయ్యే ఛాన్సెస్ ఉంటది. 6, 15, 24లో పుట్టిన వారికి. సో, దానివల్ల వీళ్ళకి ఒబెసిటీ సైలెంట్ కిల్లర్ అంటారు కదా! ఈ షుగర్, బీపీ, ఈఎన్‌టీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ షూటప్ అయ్యే ఛాన్స్ ఉంటది. ఇవన్నీ ఇలాంటి రిలేషన్‌షిప్ ప్రాబ్లము, పిల్లల నుంచి ఇలా అయింది, మా మా వల్లే తప్పు జరిగింది అంటే, ఆ టెన్షన్స్ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్ ఎక్కువ చేసేయొచ్చు. దాని తర్వాత ఓవర్ కాన్ఫిడెన్స్ అనేవి ఎక్కువయ్యి, ఫ్యామిలీలో బ్రదర్, సిస్టర్స్, మదర్, ఫాదర్, ప్రాపర్టీ, జాయింట్ బిజినెస్ ఇవన్నీ ఉంటే, అక్కడ కూడా కాస్త రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ కావచ్చు. దీనివల్ల ప్రాబ్లమ్ అయ్యే ఛాన్సెసే మీకి 40% మిమ్మల్ని కాన్ఫిడెన్స్ తగ్గే మారి చేస్తది. సో, దానివల్ల ఫినాన్షియలీ బాగుంది, వర్క్ వైస్ బాగుంది. అయితే ఈ ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారంటే ఇది ఒక స్టాట్యుటరీ వార్నింగ్. సో, దీని నుంచి బయటొచ్చేదానికి ఏదైనా లక్కీ టిప్స్ గురుగారు? వెరీ సింపుల్. ఓం నమో నారాయణాయ ఈ సంవత్సరం మొత్తం జపం చేయకండి మాలలో పెట్టుకొని. అఖండ జపం మాదిరి చెప్పండి. 1,00,000 సూరు అయితే కూడా చెప్పుకుంటూ వెళ్ళండి. కౌంట్‌లెస్ అఖండ జపం. మరి ఓం నమో నారాయణాయ అష్టాక్షర మంత్రం. చాలా పవర్‌ఫుల్ అయిన మంత్రం చెప్పండి మంచిది. దాని తర్వాత నారాయణ గుడికి ఎక్కువగా వెళ్ళండి. ఎంతనుండారు? రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, బాలాజీ గుడికి వెళ్ళండి. జపం చేయండి. ఓం నమో నారాయణాయ. ఈ సంవత్సరం మొత్తం బాగుండేదానికి పచ్చని రంగును వాడండి. బాటిల్ గ్రీన్, ఆలివ్ గ్రీన్, పిస్తా గ్రీన్ ఎక్కువగా డ్రెస్ మెటీరియల్‌లో వాడండి. నార్త్ లక్కీ డైరెక్షన్. సంవత్సరం మొత్తం నార్త్ డైరెక్షనే వాడండి. ఒక మెసేజ్ టైప్ చేయాలి. నార్త్ చూస్ చేయండి. ఒక మెసేజ్ సెండ్ చేయాలి. నార్త్ చూస్ చేయండి. ఒక ఇంపార్టెంట్ కాల్ అటెండ్ చేయాలి. జూమ్ మీటింగ్ అటెండ్ చేయాలి. వీడియో కాల్ అటెండ్ చేయాలి. నార్త్ ఫేస్ చేస్తే చేయండి. ఇంటి నుంచి బయలుదేరాలి. నార్త్‌కి ఒక 2 అడుగులు వేసి బయలుదేరండి. ఇవన్నీ చాలా ఇంప్రూవ్‌మెంట్స్ ఇస్తది మీకు. ఈ సంవత్సరం మొత్తం ఉండేదానికి 5 లక్కీ నంబర్‌గా వాడండి. పొద్దున్నే 4 గంటలకు లేయాలి. 4 గంటలు 1 నిమిషానికి అలారం పెట్టండి. ఇంటి నుంచి బయట బయలుదేరాలి 10 గంటలకి. 10 గంటలు 4 నిమిషాలు బయలుదేరండి. ఒక పెట్రోల్ వేయాలి. 2,000కి వేయాలి. 2,300కి వేయండి. డీజిల్ వేయాలి. ఒక 3,000కి 3,200కి వేయండి. ఒక 40,000 డిపాజిట్ చేయాలి. 41,000 డిపాజిట్ చేయండి. ఒక 30,000 డ్రా చేయాలి. 32,000 డ్రా చేయండి. అన్నీ 5 బ్యాంక్ అకౌంట్ ఐదో నంబర్ తీసుకోండి. ఇలా మీరు ఐదో నంబర్ లక్కీ నంబరు, నార్త్ లక్కీ డైరెక్షను, కలరు గ్రీను ఇవన్నీ వాడినారంటే మంచి ఇంప్రూవ్‌మెంట్స్ వస్తది. ఒక పచ్చ రంగుని ఒక థ్రెడ్ తీసుకోండి. కాస్త గ్యాప్ వదిలేసి ఒక 41 నాట్ వేయండి. దాన్ని రైట్ సైడ్‌కి మేల్స్, రైట్ హ్యాండ్‌కి, లెఫ్ట్ హ్యాండ్‌కి ఫీమేల్స్ కట్టుకోవచ్చు. ఒక బుధవారం రోజు నారాయణ గుడిలో పెట్టి కట్టుకోండి. సో, ఒక 48 డేస్ అయిన తర్వాత దీన్ని ఒక దృష్టిమారిగా తీసి ఎక్కడన్నా పడేసి కొత్త దారం కట్టుకోండి. చూడండి ఈ సంవత్సరం మొత్తం ఎలా ఉంటదని. సో, 60% మీకి 90%, 95% కావాలని మేము సిద్ధి వినాయక శర్వేశ్వరుని కోరుతూ, మళ్ళీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సిద్ధి వినాయక శర్వేశ్వర స్వామి ఆయురారోగ్య అష్టైశ్వరుని అనుగ్రహం చేయాలని ప్రార్థన చేస్తూ, మళ్ళీ కొత్త వీడియోలతో పాటు కలుస్తాం. అంతవరకు సెలవు. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. వసుదైవ కుటుంబకం.